గైస్. హాయ్ ఫ్రెండ్స్. ఏ షుప్ ఫస్ట్ మేము ఏంటి ట్రైపాడ్ ఏదో ట్రైపాడ్ అంటే ఆర్డర్ పెట్టుకొని నా దగ్గర డబ్బులు దుబ్బింది. సో ఫ్రెండ్స్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు నాకు. సో ఫస్ట్ మేము నాచి యాక్ట్ చేస్తుంది దొంగ. సో ఈ ట్రైపాడ్ ప్లస్ ఇది ఏంటంటే ట్రైపాడ్ సరే చెప్తా. సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ అని ఉంది కదా, పేరు చదువుకోండి. చెప్పు. దాన్ని అన్ప్యాక్ చేసి బయటికి తీయండి. అలా స్లో మోషన్ లో తీసాక అలా వస్తుంది అనమాట. పొట్టిగా ఉంటది, ఈజీ టు క్యారీ. అంతే. ఫ్రెండ్స్ నవ్వుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తాను. చాలా సిక్ అయింది. మధ్య మధ్యలో ఒక హ్యాండ్ వస్తుంది నాదే. చూసారు కదా, ఇది ఫస్ట్ ఇలాగా మనకి ఫ్రంట్ ఫ్లెక్స్ చేసింది కదా, అది బ్యాక్ ఇలా ఫ్లెక్స్ చేసినప్పుడు మనకి ఫోన్ ప్యానెల్ పెట్టుకోవడానికి అయితే ఓపెన్ అవుతుంది. ఈ 2 పార్ట్స్ మనకి ఏంటంటే ఇది 360 degrees మనం ఏ యాంగిల్ అయినా సెట్ చేసుకోవచ్చు. మీకు ఫోన్ స్ట్రైట్ గా కావాలంటే దాన్ని అడ్డంగా పెట్టుకోవాలి, నిలువుగా కావాలంటే స్ట్రైట్ గా పెట్టాలి. చూసారు కదా, ఇది ఎలాగైనా ఉంచుకోండి మీ కంఫర్టబుల్ గా. అదే ఫ్రెండ్స్, ఇది చూసారా, అది అసలు వెయిట్ కూడా ఏం లేదు, బాగుంది మెటీరియల్ అంతా కూడా. సో అందుకే నేను నెక్స్ట్ క్వశ్చన్ తిప్పేస్తున్నాను. అండ్ ఈ నాబ్ వచ్చేసి మనకి ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ కి ఫస్ట్ ఆ ప్యానల్ ని అటు ఇటు రొటేట్ చేస్తే దీన్ని అప్పుడు ఆ నాబ్ ని సెట్ చేస్తే కరెక్ట్ గా యాంగిల్ లో అలా ఫిక్స్ అవడానికి ఈ నాబ్ అనేది మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ తర్వాత చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నాను ఒక బటన్ ప్రెస్ చేసి స్ట్రైట్ గా. ఆ బటనే మనకి ఏంటంటే ఇది బ్లూటూత్ మనం మొబైల్ కి కనెక్ట్ చేసుకుంటే మనం ఈజీగా ప్రెస్ చేయగానే షార్ట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇది చూసారా, నెక్స్ట్ దీన్ని కొంచెం పుల్ చేసేసరికి ఇది ఇలాగా స్టిక్ లాగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఆ స్టిక్ తో మనం ఫొటోసే కాదు, ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు పక్కన కొడతా ఉండొచ్చు, ఏం కాదు. వాళ్ళు పడతారు, మనతో అవసరం ఉన్నప్పుడు పడతారు ఫ్రెండ్స్, ఏం కాదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. ఇప్పుడు బ్లూటూత్ అని చెప్పాను కదా, అదైతే మనకి బటన్ టైప్ లో రిమూవబుల్ అయిపోతుంది దాని నుంచి. ఇది మనం చేతిలో పెట్టుకుని సో లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు కూడా మనం దీంతో ఫొటోస్ క్లిక్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్ గా దీని దగ్గరికి వెళ్ళి ఫోను వీడియో ఆన్ చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి ఇంత పని అయితే ఉండదు. మెయిన్ వేరే వాళ్ళు హెల్ప్ తీసుకోకర్లేదు ఫ్రెండ్స్, దీనికైతే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం మళ్ళీ ఇవన్నీ మనకి ఎందుకు చెప్పండి. తర్వాత నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ కి ఫ్లిప్ చేస్తే ఇలా మనకి ఒక 3 పార్ట్స్ లాగా 3 legs ఉంటాయి అన్నమాట, ఓపెన్ చేసుకోవచ్చు. అవును ఫ్రెండ్స్, 3 legs ఉన్నాయి, ఒక లెగ్ ఇచ్చింది. ఇలా స్టాండ్ లాగా నుంచోబెట్టచ్చు అనమాట దీన్ని. చూసారా ఎంత చక్కగా నిలబడిందో. అసలు బెడ్ మీద నిలబెట్టాను కానీ అది అటు ఇటు కూడా కదలట్లేదు. చూసారా ఎంత స్టేబుల్ గా నుంచుందో. ఇప్పుడు నా ఫోన్ పెడుతున్నా, అది నా ఫోన్. టైం చూసారా ఎంత అయిందో. ఈ పిచ్చి పిల్ల ఫోను ఇవ్వడానికి అరిగిపోయింది ఫ్రెండ్స్, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అడిగితే. ఎక్స్క్యూజ్ మీ. సో మీకు ఫోన్ అలా రెక్టాంగిల్ కావాలంటే ఆ ప్యానెల్ స్ట్రైట్ గా పెట్టినప్పుడు మీరు రెక్టాంగిల్ లో పెట్టుకోవడానికి ఉంటుంది. ఇన్ కేస్ ఆ ప్యానెల్ మీరు ఇలా అడ్డంగా పెడితే అప్పుడు మనకి ఫోన్ అనేది స్ట్రైట్ గా అనేది అవుతుంది ఫ్రెండ్స్. అడ్జస్టబుల్, టోటలీ అడ్జస్టబుల్. చూసారా, మీ కంఫర్ట్ బట్టి పెట్టుకోవచ్చు మీరు. బాగుంది ఫ్రెండ్స్. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మనకి జస్ట్ 217 రూపీస్కి తెలుసా, ఎవరి దయా దాక్షిణ్యం లేకుండా జస్ట్ 217 రూపీస్కి మనం కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అదే ఏ 1500 అలా అయితే కనుక కొంతమంది దయా దాక్షిణ్యాలు కావాలని ఫీల్ అయిపోతారు, అప్పుడు కూడా మనకు వద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.